Hello viewers, welcome to my channel Shades of English with Priscilla. In this class we are going to discuss about word stress. This is the 16th question from the Telangana State Board of Intermediate Education for the second years. Now let us look into the topic. So what is a word stress? The stress placed on syllables within words is called word stress. ఎప్పుడైతే స్ట్రెస్ అనేది ఒక సిలబుల్స్ మీద ప్లేస్ అయ్యి ఉంటుందో దాన్ని మనము వర్డ్ స్ట్రెస్ అని అంటాము. సిలబుల్స్ అంటే ఏంటి? ఎప్పుడైతే మనము పాజ్ ఇచ్చి మాట్లాడుతూ ఉంటామో ఫర్ ద వర్డ్, దెన్ దట్ ఈస్ కాల్డ్ as a syllable. ఫర్ అన్ ఎగ్జాంపుల్, అలోన్, అ లోన్ అంటే ఈ రెండు అనేది మనం పాజ్ ఇచ్చి మాట్లాడము అలోన్ అని. సో ఫర్ అన్ ఎగ్జాంపుల్, యాంట్ అని ఉంది. యాంట్ని నేను పాజ్ ఇవ్వలేను, డైరెక్ట్లీ ఒకేసారి మనము మాట్లాడేస్తాం. సో దట్ ఈస్ కాల్డ్ as a వన్ సిలబుల్. ఎప్పుడైతే మనము వర్డ్ మాట్లాడేటప్పుడు పాజ్ ఇస్తామో దాన్ని మనము సిలబుల్స్ అని అంటాము. నౌ లెట్ us see. Stress is an important aspect of the English language. In words with two or more syllables, one syllable gets more prominence than the other syllables in punctuation. సో ఎప్పుడైతే ఒక వర్డ్ మాట్లాడుతూ ఉంటామో ఏ పర్టికులర్ సిలబుల్స్ మీద అయితే ఎక్కువ స్ట్రెస్ వచ్చి మాట్లాడుతుందో దాన్ని మనము స్ట్రెస్ అని అంటాము. The syllable that gets more prominence is a stressed syllable. Now coming to the English word stress rules. First of all మనము మోనోసిలబుల్స్ నుంచి స్టార్ట్ చేస్తాము. మోనోసిలబుల్స్ అంటే ఏంటి? ఫర్ అన్ ఎగ్జాంపుల్, యాజ్ ఐ సెడ్ యూ జస్ట్ నౌ, యాంట్ అని. యాంట్ని నేను బ్రేక్ చేయలేను, దాన్ని పాజ్ చేయలేను. యాంట్ అని ఒకేసారి మనం ప్రొనౌన్స్ చేస్తున్నాం. యాంట్ కానీ, డార్క్ కానీ, రన్, డాగ్, క్యాట్, బిగ్, ఫాస్ట్ ఇలాంటివన్నీ నేను అసలు పాజ్ చేయకుండా ప్రొనౌన్స్ చేసేదాన్ని మనము మోనోసిలబులిక్ వర్డ్స్ అని అంటాము. సో హియర్ మోనోసిలబులిక్ వర్డ్స్‌కి అసలు స్ట్రెస్ అనేది ఉండదు. సో లెట్ us look into this. Monosyllabic words can be stressed particularly when they are content words. Content words అంటే ఏంటి? లైక్ నౌన్స్, వర్బ్స్, అడ్జెక్టివ్స్, అడ్వర్బ్స్ ఇలాంటి వర్డ్స్‌లో ఎప్పుడైనా ఉంటే అప్పుడు అది స్ట్రెస్ అవుతుంది అని చెప్తున్నారు. ఒకవేళ ఫంక్షన్ వర్డ్స్ ఉంటే, వెరాస్ ఫంక్షన్ వర్డ్స్, ఆర్టికల్స్ అండ్ ప్రపోజిషన్స్ అలాంటివి ఏమైనా ఉంటే అవి అస్సలు స్ట్రెస్ అవ్వవు అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. దట్ మీన్స్ వాట్ ఆర్ ద కంటెంట్ వర్డ్స్? లైక్ క్యాట్, డాగ్, రన్, బిగ్, ఫాస్ట్. సో రన్ ఎగ్జాంపుల్, రన్ ఇక్కడ స్ట్రెస్ అనేది యూజ్ చేస్తారు. స్ట్రెస్ మార్క్ ఎలా ఉంటుంది? ఇలా అపోస్ట్రఫీ టైప్‌తో ఉంటుందన్నమాట. నౌ కమింగ్ టు దిస్ పార్ట్, కంటెంట్ వర్డ్స్‌కి మాత్రం స్ట్రెస్ అవుతుంది. బట్ ఫంక్షనల్ వర్డ్స్ అంటే లైక్ ద, యాన్, ఇన్, ఆన్, టు, ఫర్ ఇవన్నీ మనము చిన్న చిన్న వర్డ్స్‌ని మనము ఫంక్షన్ వర్డ్స్ అని అంటాము. దీనికి స్ట్రెస్ మార్క్స్ అనేది ఉండదు. సో after this, now let us look into the rules of word stress. Usually according to the textbook, we are having the rules of word stress from disyllabic అనమాట. మోనోసిలబులిక్‌కి అసలు టెక్స్ట్ బుక్‌లో ఎలాంటివి లేదు. అందుకే అది ఒకసారి క్లియర్ చేసేసాను. సో లెట్ us look into the disyllabic words. Rules of word stress. Now it may seem that word stress in English is unpredictable. Word stress అనేది మనం ఇంగ్లీష్‌లో అసలు ప్రెడిక్ట్ చేయలేము, ఊహించలేము. ఎక్కడైనా మనకి స్ట్రెస్ వచ్చేస్తుంది. సో హౌవెవర్ ఇలాంటి రూల్స్ అనేది ఆఫ్ వర్డ్ స్ట్రెస్ ఆర్ అవైలబుల్. కొన్ని రూల్స్ అనేది మనకి అవైలబుల్‌గా ఇచ్చారు. అలాంటి రూల్స్‌ని మనం బేస్ చేసుకొని ఎలా స్ట్రెస్‌ని ఫైండ్ ఔట్ చేయాలనేది ఇప్పుడు మనము డిస్కస్ చేసుకుందాము. రూల్ నంబర్ 1, వర్డ్స్ విత్ వీక్ ప్రిఫిక్సెస్. ప్రిఫిక్సెస్ అంటే ఏంటి? ద వర్డ్ విచ్ కమ్స్ బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ ద వర్డ్‌లో మనకి ఎప్పుడైతే వస్తుందో దాన్ని మనము ప్రిఫిక్స్ అని అంటాము. లెట్స్ లుక్ హియర్. ఇక్కడ ఏ అని ఉంది. ఇక్కడ స్టార్టింగ్‌లో వచ్చింది ఏ, ఏ, ఏ. దీన్ని మనము ప్రిఫిక్స్ అని అంటాము. నౌ బీఈ అని ఉంది. బీఈ, బీఈ దిస్ ఈస్ ద ప్రిఫిక్స్. అంటే స్టార్టింగ్‌లో ఎప్పుడైతే వర్డ్‌లో వస్తుందో దట్ ఈస్ కాల్డ్ యాస్ ప్రిఫిక్స్. సో ఇక్కడ ఏమంటున్నారంటే వీక్ ప్రిఫిక్స్ ఒకవేళ ఉంటే స్ట్రెస్ అనేది మనకు సెకండ్ సిలబుల్ మీద పడుతుంది. సెకండ్ సిలబుల్ అంటే ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా! మనం ఎక్కడైతే పాజ్ ఇచ్చి మాట్లాడతామో ఆ వర్డ్స్‌ని మనము సెకండ్ సిలబుల్‌గా కన్సిడర్ చేయాలి. ఎగ్జాంపుల్, అలోన్, అ లోన్. సో ఏమవుతుంది? అనేది 1 అవుతుంది. లోన్ అనేది 2 అవుతుంది. దీన్ని మనము డైసిలబులిక్ వర్డ్స్ అని అంటాము. సో ఇప్పుడు స్ట్రెస్ అనేది ఎక్కడ పడుతుంది? లోన్ మీద పడుతుంది. బౌట్, అనేది 1, బౌట్ అనేది 2. సో సెకండ్ సిలబుల్ మీద పడుతుందని క్లియర్‌గా ఇచ్చారు ఇక్కడ. సో సెకండ్ సిలబుల్ మీద మార్క్ అనేది పడుతుంది. అబౌవ్, బౌ దట్ ఈస్ సెకండ్ మీద పడుతుంది. బీ కమ్ 1,
2. సో, సెకండ్ మీద పడుతుంది. నెక్స్ట్ బి, లో. ఇవన్నీ వీక్ ప్రిఫిక్సెస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ, బిఈ, డిఈ, ఆర్ఈ, సిఓఎన్ ఇలాంటి వర్డ్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు సెకండ్ దాని మీద పడుతుందనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఇవి 2 సిలబుల్స్ మాత్రమే ఉండేటట్టు చూసుకోండి. ఇన్ కేస్ దానికంటే ఎక్కువ వస్తే ఎలా ఉంటదనేది మనం డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ వన్. సో, లో అనేది సెకండ్ వన్. సో, సెకండ్ మీద పడుతుంది. బి, నీత్. సో, ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్. సో, సెకండ్ మీద పడుతుంది. కంటిన్యూ. కంటిన్యూ అనేది 3 అనమాట. కంటిన్యూ. బట్ ఇక్కడ ఏందంటే కంటిన్యూ అనేది మనము వర్బ్‌గా చూస్తున్నాం. కంటిన్యూ అంటే ఒక వర్క్‌ని కంటిన్యూ చెయ్యి అని అర్థం. సో, వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? కంటిన్యూకి 1 ఇది 2. సో, సెకండ్ మీదనే పడాలి అకార్డింగ్ టు ద వర్బ్. నౌ ఆఫ్టర్ దాట్ వాట్ యూ హావ్ టు రైట్ ఇస్ రెసిస్టెంట్. రెసిస్టెంట్. రే తర్వాత సెకండ్ దాని మీద పడుతుంది. ఇది ఫస్ట్, ఇది సెకండ్, థర్డ్. రెసిస్టెంట్‌లో 3 ఉన్నాయి. నెక్స్ట్ ఎగ్జాక్ట్‌లీ. సో, యూజువల్లీ ఇక్కడ ఈ అనే వర్డ్ లేదు. బట్ ఇక్కడ ఎగ్జాక్ట్‌లీకి ఎందుకు తీసుకున్నారంటే ఈ అనేది ప్రొనౌన్సియేషన్ ఎగ్జాక్ట్‌లీ అని అనట్లేదు, దాన్ని ఎగ్జాక్ట్‌లీ అంటున్నారు. ప్రొనౌన్సియేషన్ ఏ లాగా వస్తుంది. సో, ఎగ్జాక్ట్‌లీ. సో, ఈ తర్వాత మనకి పడుతుందనమాట. ఈ తర్వాత మనకి స్ట్రెస్ అనేది ప్లేస్ అవుతుంది. ఆఫ్టర్ దిస్ ఎన్‌డిఓ. ఎన్‌డిఓకి మనకి ఎన్‌డిఓ. యూజువల్లీ మనకి ఇక్కడ ఏంటంటే ఎన్, ఏ సౌండ్ వస్తుంది యూజువల్లీ. ఎన్‌డిఓ. ఇక్కడ కూడా మనము సౌండ్ కదా బేస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ప్రెడిక్ట్ అనమాట. మనకి ఇన్ని ప్రిఫిక్సెస్ ఉన్నాయని మనం ప్రెడిక్ట్ చేయలేము. కొన్నిసార్లు ఒక్కొక్క రూల్ అనేది ఒక్కొక్క దానికి యూజ్‌ఫుల్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు దిస్ డిపార్చర్. డిపార్చర్. 1, 2, 3. సో, సెకండ్ మీద పడుతుంది. నెక్స్ట్ డిగ్రీ. డిగ్రీ. సెకండ్ మీద పడుతుంది. నెక్స్ట్ డిలే. డిలే. సెకండ్ మీద పడుతుంది. దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు రిమెంబర్ ఆల్ దిస్. నెక్స్ట్ అబోర్డ్. అబార్డ్. అబార్డ్. అబార్డ్ అంటే ఏంటి? ఇక్కడ సెకండ్ మీద పడుతుంది. లౌడ్. నెక్స్ట్ అనేది ఫస్ట్, లౌడ్ అనేది 2. సో, సెకండ్ మీద పడుతుంది. దిస్ ఈస్ హౌ ద స్ట్రెస్ మార్క్స్ విల్ బి దేర్ ఫర్ ద వీక్ ప్రిఫిక్సెస్. సో, ఆఫ్టర్ రూల్ నంబర్ 1 నేను రూల్ నంబర్ 5 ఎందుకు తీసుకున్నానంటే దర్ ఈస్ అ స్లైట్ సిమిలారిటీ అనమాట. రెండిటికి సిమిలర్ ఉంది కాబట్టి ఐ హావ్ టేకెన్ ద రూల్ నంబర్ 5. 5 nouns and adjective. If the word is a 2 syllable noun or adjective, ఒకవేళ అది నౌన్ ఆర్ అడ్జెక్టివ్ ఉంటే వి యూజువల్లీ ప్లేస్ ద స్ట్రెస్ ఆన్ ద ఫస్ట్ సిలబుల్. అంటే ఫస్ట్ సిలబుల్ మీదనే మనకి స్ట్రెస్ మార్క్ అనేది ప్లేస్ అవుతుంది. సో, హియర్ మంకీ. మంకీ అనేది నౌన్ కాబట్టి హియర్ మార్క్ విల్ కమ్ ఆన్ ద ఎం. నెక్స్ట్ టీచర్. ఆర్ అనేది సైలెంట్ ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. సో, టీచర్ 2 సిలబుల్స్ ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ మీద పడుతుంది. ఇట్స్ అ నౌన్. 2 సిలబులిక్ వర్డ్స్ మీదనే ఇక్కడ ఫస్ట్ పడుతుంది. నెక్స్ట్ డిస్టెన్స్. ఇది 2 సిలబులిక్ వర్డ్. సో, డి మీద పడుతుంది. ఇన్సెక్ట్ 2 సిలబులిక్ వర్డ్. ఐ మీద పడుతుంది. టేబుల్ ఇది కూడా 2 సిలబులిక్ వర్డ్. టీ మీద పడుతుంది. సైలెంట్. సో, ఇట్ విల్ కమ్ ఆన్ ద ఎస్. బోరింగ్. Okay, boring, like that also you can think. So, it will come on the first syllable. Little. So, it will come on the first L. Next, purple. So, what is happening here? First syllable stress mark. Stupid. So, stupid. It's a 2. Ikkada stu మీద పడుతుంది. Clever. It's a clay. On the C, the stress mark will be placed. Friendly. 1, 2. So, here F మీద పడుతుంది. This is how all the stress marks will be on the first syllable for the nouns and adjective. నెక్స్ట్ కమింగ్ టు ద పార్ట్ 2 సిలబులిక్ వర్బ్స్. ఇక్కడ మనం ఏం చూసామంటే నౌన్స్ అండ్ అడ్జెక్టివ్స్ చూసాము. ఇప్పుడు వర్బ్స్ ఉంటే ఎలా? Conversely, if the word is a 2 syllable verb, we generally stress the second syllable. Noun and adjective ఉంటే మనం ఫస్ట్లో వెళ్ళాం కదా డైసిలబులిక్ వర్డ్స్లో. ఇది మాత్రం డైసిలబులిక్ వర్డ్స్ అంటే 2 సిలబుల్స్ వస్తాయి కాబట్టి ఇందులో సెకండ్ దాని మీద స్ట్రెస్ మార్క్ పడుతుంది. బిగిన్ 2 times బ్రేక్ అవుతుంది. దట్ ఈస్ అ 2 syllablic word. సో, on the second it will go. Survive on the V. Attend. సో, it will come on the టెండ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ అనేది మనము వీక్ ప్రిఫిక్స్గా కూడా మెన్షన్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్
2 సిలబులిక్ వర్డ్‌గా మనము ఈ రకంగా కూడా ఈ రూల్‌ని కూడా అప్లై చేసేసుకోవచ్చు. వర్బ్ రూల్‌ని కూడా మనము అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ కలెక్ట్ ఎల్ మీద పడుతుంది. ప్రివెంట్ నెక్స్ట్ దాని మీద పడుతుంది. సో, దిస్ ఈస్ హౌ ద 2 సిలబులిక్ వర్డ్స్ మీద నౌన్ అడ్జెక్టివ్స్ అయితే ఫస్ట్ మీద పడుతుంది. వర్బ్స్ అయితే సెకండ్ దాని మీద పడుతుందనేది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కమింగ్ టు ద 2 సిలబుల్ ప్రపోజిషన్స్. ఇందాక మనము ఇక్కడ నౌన్ అడ్జెక్టివ్ చూసాము. ఆ తర్వాత వర్బ్ చూసాము. నౌ వి ఆర్ గోయింగ్ టు లుక్ అట్ ద ప్రపోజిషన్స్. ద సెకండ్ సిలబుల్ ఈజ్ ఆల్సో స్ట్రెస్డ్ ఇఫ్ ద వర్డ్ ఇస్ అ ప్రపోజిషన్. ఒకవేళ ప్రపోజిషన్ అయ్యి ఉంటే సెకండ్ సిలబుల్ అనేది స్ట్రెస్ అవుతుంది. నౌ అరౌండ్ ఇక్కడ అరౌండ్ అనేది ప్రపోజిషన్. బట్ మీరు రూల్ నెంబర్ 1లో ఉన్న ఏ వీక్ ప్రిఫిక్స్‌ని యూజ్ చేసినా ఆర్ మీదనే వస్తుందనమాట. అంటే ఇక్కడ సిమిలారిటీ ఏంటంటే ఇది నేను రూల్ నెంబర్ 5 ఒకవేళ నేను లాస్ట్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేసుంటే మీరు అది రూల్ నెంబర్ 1 ఫాలో అవ్వాలా లేకపోతే 5 ఫాలో అవ్వాలా అర్థం కాక you will be confused. So that is the reason rule number 1 and rule number 5 I'm explaining at a time. So around అనేది here we are taking it as a preposition. అంటే ROUND ఇది ప్రపోజిషన్ రూల్‌లో తీసుకున్న ఆర్ మీదే వస్తుంది. ఇన్ కేస్ వీక్ ప్రిఫిక్సెస్ రూల్‌లో తీసుకున్నా కూడా అది ఆర్ మీదకే వస్తుంది స్ట్రెస్ అనేది. ఎందుకంటే ఏ అనేది వీక్ ప్రిఫిక్స్ అనేది మనం కన్సిడర్ చేసాం ఇన్ ద రూల్ నెంబర్ 1. నెక్స్ట్ బిఫోర్ చూడండి మళ్ళీ బీఈ వర్డ్స్ వీక్ ప్రిఫిక్సెస్ బిలో బిఫోర్ ఇక్కడ ఇన్సైడ్ ఇట్స్ అ ప్రపోజిషన్. సో మనం సైడ్ మీద పెడుతున్నాం. సెకండ్ దాని మీద పడుతుందని క్లియర్‌గా చెప్పారు. నెక్స్ట్ టువర్డ్స్ ఇట్స్ అ ప్రపోజిషన్. సో వర్డ్స్ మీద పడుతుంది. సో దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు మార్క్ ద స్ట్రెస్ ఫర్ ద నౌన్స్, అడ్జెక్టివ్స్, వర్బ్స్, ప్రపోజిషన్స్ ఫర్ ద డైసిలబులిక్ వర్డ్స్. ఇది డైసిలబులిక్ మాత్రమే నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను ఇప్పుడు. డై అంటే 2 ఒక్క వర్డ్‌లో మనము 2 టైమ్స్ వచ్చే సిలబుల్స్‌ని మనము డైసిలబులిక్ అంటారు. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ దట్. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ పార్ట్. వర్డ్ స్ట్రెస్ ఫర్ వర్డ్స్ దట్ ఆర్ బోత్ నౌన్స్ అండ్ వర్బ్స్. సో ఎలా ఉంటుంది? సో ఇందాక మనం చూసాము నౌన్స్ అండ్ when a word can be both a noun and a verb, we stress the first syllable for the noun and the second syllable for the verb. ఇందాక చూసాం కదా నౌన్ అండ్ అడ్జెక్టివ్‌కి వచ్చేసి ఫస్ట్ సిలబుల్ మీద స్ట్రెస్ మార్క్ ఉంటుంది అండ్ వర్బ్‌కి వచ్చేసి సెకండ్ సిలబుల్ మీద ఉంటుంది. అసలు అలా ఎలా కన్సిడర్ చేస్తారనేది మీకు ఒక క్వెషన్ మార్క్ ఉంటే ఐ హావ్ టు క్లియర్ విత్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. The presents he presents his wife never failed to disappoint her. ఇక్కడ చూడండి చాలా అబ్జర్వ్ చేయండి. ద ప్రెజెన్స్ అంటే ఇక్కడ గిఫ్ట్స్ అండి. ఓకే. ఇది గిఫ్ట్స్ అంటారు. ద ప్రెజెన్స్ హీ ప్రెజెన్స్ అంటే ఇది ఇవ్వడం అంటే దిస్ ఈస్ గివింగ్ అంటారు. ఓకే. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ద ప్రెజెన్స్ అనేది నౌన్ అనమాట. హీ ప్రెజెన్స్ అనేది గివింగ్ అనమాట. ఈ గివింగ్ అనేది వర్బ్ కిందకి వస్తుంది. ఇది నౌన్ కిందకి వస్తుంది కాబట్టి ఈ ప్రెజెన్స్‌కి మనము స్టార్టింగ్‌లో యూజ్ చేస్తాం స్ట్రెస్. ఇది గివింగ్ అంటే ఇవ్వడం కాబట్టి ఎస్ మీదకి సెకండ్ సిలబుల్ మీదకి స్ట్రెస్ మార్క్ అనేది మార్క్ అవుతుంది. His wife never failed to disappoint her. దిస్ ఈస్ అ వెరీ మీనింగ్‌ఫుల్ సెంటెన్స్. ఒక మీనింగ్ అంటే నౌన్ వర్బ్‌లో కూడా ఇలా ఉంటాయి అనేది చెప్పడానికి చెప్తున్నాను. రిమెంబర్ ఆల్ ద డైసిలబులిక్ వర్డ్స్ ఆర్ నాట్ నౌన్స్ అండ్ వర్బ్స్ సైమల్టేనియస్‌లీ. అంటే అన్ని డైసిలబులిక్ వర్డ్స్ మనకి నౌన్స్ అండ్ వర్బ్స్ ఉండాల్సిన కంపల్సరీ రూల్ ఏమీ లేదు. కొన్ని మాత్రమే ఉంటాయి. Coming to this, as mentioned, there are always exceptions to the rules. That said, it's fairly accurate to say that only around 20% of 2-syllable words have the stress on the second syllable. As I said you just now, ఇప్పుడు నేను చెప్పాను కదా నౌన్లో ఉన్నవి కంపల్సరీ వర్బ్ అయి ఉండదు, వర్బ్లో ఉన్నాయి కంపల్సరీ నౌన్ అయి ఉండదు. ఓన్లీ 20% వర్డ్స్ అనేది మాత్రమే నౌన్, అడ్జెక్టివ్ అండ్ వర్బ్లో మ్యాచ్ అయి ఉంటాయి. This is not given in the textbook. I have personally made these notes and presenting it to you people. Now let us look into some of the examples of noun, adjective, verb. I will do the first 4. Remaining you can try this. Now coming to the noun, adjective and verb table. Absent. Ab is 1 syllable, sent is 2 syllable. Ab is 1 syllable, sent is 2 syllable. So for the verb అనేది మనకి సెకండ్ దాని మీద పడుతుంది. నౌన్కి మాత్రం ఫస్ట్ సిలబుల్ మీదే స్ట్రెస్ అనేది మార్క్ అవుతుంది. నెక్స్ట్ కాన్విక్ట్.
విక్ట్. సో హియర్ 1 and 2. సో హియర్ ఫస్ట్ మీదనే పడుతుంది, ఇక్కడ సెకండ్ మీద పడుతుంది. కన్ఫ్లిక్ట్, కాన్ఫ్లిక్ట్, కాన్ఫ్లిక్ట్, కాన్ఫ్లిక్ట్. సో కాన్ మీద పడుతుంది, ఇక్కడ ఫ్లిక్ట్ మీద ఎఫ్ మీద పడుతుంది స్ట్రెస్ మార్క్ అనేది. నెక్స్ట్ కాంట్రాక్ట్. సో వాట్ హ్యాపెన్స్ హియర్? కాంట్రాక్ట్. The stress is marking on the first syllable and here on the second syllable. Next, contrast. Contrast. First syllable. ikkada contrast. Trust మీద పడుతుంది. Remember. Now remaining all the exercises, you can do it by identifying the syllables and then mark the stress. All the 15. Now coming to the next part, that is rule number 2, compound words. సో కంపౌండ్ వర్డ్స్ అంటే ఏంటి? ఓకే, 2 సెపరేట్ వర్డ్స్ ఎప్పుడైతే మనము ఒకటే వర్డ్గా కన్సిడర్ చేస్తామో దాన్ని మనము కంపౌండ్ వర్డ్స్ అని అంటాము. అయితే యూజువల్లీ మనకి నౌన్లో ఉంటుంది. 2 డిఫరెంట్ థింగ్స్ని కలిపినప్పుడు ఒక కొత్త వర్డ్ ఫామ్ అవుతుందో దాన్ని మనము కంపౌండ్ వర్డ్ అని అంటాం. టూత్ ఒకటి, పేస్ట్ ఒకటి, రెండింటిని కలిపితే టూత్ పేస్ట్ అయింది. సో అలా 2 నౌన్స్ ఎప్పుడైతే కలుస్తాయో అప్పుడు మనకి స్ట్రెస్ మార్క్ అనేది స్టార్టింగ్లోనే ఉంటుందన్నమాట. నెక్స్ట్ టైం అంటే మన వాచ్లో ఉంటుంది టైమ్. టేబుల్ నార్మలీ వి విల్ యూస్. ఈ 2 కలిపితే ఏమైంది? టైం టేబుల్ అయింది. సో అలాంటి వర్డ్స్కి ఏమవుతుంది? స్టార్టింగ్లోనే స్ట్రెస్ మార్క్ అనేది ఉంటుంది. ఫూట్ అంటే మన పాదం అండ్ దెన్ బాల్ అంటే నార్మలీ యూస్ చేసే బాల్. సో ఫూట్ బాల్ అయింది. దెన్ వాట్ విల్ హ్యాపెన్? స్ట్రెస్ మార్క్ విల్ బి ఆన్ ద ఫస్ట్. పోస్ట్ మ్యాన్. ఓకే, పోస్ట్ అంటే లెటర్ పోస్ట్ చేసేది. నెక్స్ట్ మ్యాన్ అంటే ఒక మనిషి. దెన్ 2 కలిపితే పోస్ట్ మ్యాన్ అయ్యారు, ఇలా నౌన్గా ఫామ్ అయ్యారు. సో ఇట్స్ స్ట్రెస్ మార్క్ విల్ బి ఆన్ ద ఫస్ట్. జెల్లీ అంటే మనం తినే జెల్లీ అనుకోవచ్చు. ఫిష్ అంటే నార్మలీ ఫిష్, 2 కలిపితే జెల్లీ ఫిష్ అయిందనమాట. ఇట్స్ అ స్ట్రెస్ మార్క్ ఆన్ ద ఫస్ట్. సేమ్ లైక్ దట్ బుక్ షాప్, ఇట్ విల్ బి ఆన్ ద ఫస్ట్. గ్రాండ్ మాస్టర్, ఇట్ విల్ బి ఆన్ ద ఫస్ట్. దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు రిమెంబర్ ద కంపౌండ్ వర్డ్స్. ఈ కంపౌండ్ వర్డ్స్ అనేది చాలా చాలా ఈజీ. డు నాట్ మిస్ దిస్ వన్. Now coming to the next part. However, there are some compound words which take stress on the second part of the word. కానీ కొన్ని కంపౌండ్ వర్డ్స్ ఉన్నాయి, అది సెకండ్ పార్ట్ మీదకి వెళ్ళిపోతుంది. అది ఎలాంటి వర్డ్స్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఈవి, ఈఆర్, ఎవర్ వర్డ్స్ ఎప్పుడైతే ఎండ్ అవుతున్నాయో అప్పుడు స్ట్రెస్ మార్క్ అనేది ఎవర్ మీద ఉంటుంది. సెల్ఫ్ అనేది ఎప్పుడైతే ఎండ్ అవుతుందో స్ట్రెస్ మార్క్ అనేది సెల్ఫ్ మీద ఉంటుంది. సెల్ఫ్స్ అన్న వర్డ్ ఎప్పుడైతే ఒక వర్డ్లో వస్తుందో దెన్ ఇట్ విల్ బి సెల్ఫ్స్ మీద మార్క్ అనేది ఉంటుంది. లెట్ us see the example. However, however, it's a 2, 1, 2. ఎవర్ మీద మనకి మార్క్ పడుతుంది, ఇక్కడ పడదు. దిస్ ఇస్ ద రాంగ్ వన్. ఓకే, ఇట్ విల్ బి ఆన్ ద సెకండ్ వన్. నౌ వాట్ ఎవర్, ఎవర్ మీదే మనకి మార్క్ పడుతుంది. 10 మీటర్, ఇలా మీటర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, సాఫ్ట్ స్పోకెన్, బట్ ద స్ట్రెస్ మార్క్ ఈజ్ ఆన్ ద సెకండ్. ఇన్స్టెడ్ ఇక్కడేమో ఫస్ట్ ఉంది, ఇక్కడేమో సెకండ్ ఉంది. రీజన్ ఏంటి అంటే స్పోకెన్ అనేది వర్బ్ అన్నమాట, మాట్లాడారు. ఓకే, ఎలా మాట్లాడారు? సాఫ్ట్గా మాట్లాడారు. ఎప్పుడైతే మనకి యాడ్జెక్టివ్ ఇంకా వర్బ్ ఉంటుందో అప్పుడు మనకి స్ట్రెస్ మార్క్ అనేది సెకండ్ మీద పడుతుంది. రిమెంబర్ దిస్. ఓకే, ఇక్కడ 2 నౌన్సే ఉన్నాయి. టైము మనకి కంటితో కనిపిస్తుంది, టేబుల్ కూడా మనకి కనిపిస్తుంది. ఈ 2 కలిపితే మళ్ళీ ఇంకొక నౌన్ అవుతుంది కాబట్టి మనకి టైం టేబుల్ అవుతుంది కాబట్టి ఇక్కడ స్ట్రెస్ మార్క్ అనేది ఫస్ట్ మీద ఉంది. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే సాఫ్ట్ అండ్ ఇక్కడ స్పోకెన్ అనేది మాట్లాడేశారు. ఎలా మాట్లాడేశారు? డిస్క్రైబ్ చేస్తున్నారు ఒక యాడ్జెక్టివ్‌తోనే. సో ఇలాంటి వాటికి మనము స్ట్రెస్ అనేది సెకండ్ మీద మార్క్ చేయాలి. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, షార్ట్ సైటెడ్. సైటెడ్‌గా ఉంది. ఎలా ఉంది? కొంచెమే సైట్ ఉంది అని చెప్తున్నారు. సైటెడ్ షార్ట్‌గా ఉంది. సో దిస్ ఈజ్ అ వర్బ్, దిస్ ఈజ్ అ యాడ్జెక్టివ్. అందుకే మనకి ఇక్కడ ఇలా వచ్చింది. ఇక్కడ హర్ సెల్ఫ్ ఆల్రెడీ మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం. సెల్ఫ్ వర్డ్స్ వచ్చినప్పుడు ఎస్ మీద పడుతుందని. ఇక్కడ కూడా సెల్ఫ్ మీద, ఇక్కడ కూడా సెల్ఫ్స్ మీద వచ్చినప్పుడు మనకి ఎస్ మీద పడుతుంది. నా ఓల్డ్ ఫ్యాషన్డ్, ఫ్యాషన్డ్‌గా అంట ఉంది. ఫ్యాషన్డ్ ఈజ్ అ వర్బ్. కానీ ఎలా ఉందంట ఫ్యాషన్డ్? ఓల్డ్‌గా ఉందంట. వీ హ్యావ్ డిస్క్రైబింగ్ హియర్. అడ్జెక్టివ్ అండ్ వర్బ్ ఎప్పుడైతే కలుస్తుందో దాన్ని మనము సెకండ్ సిలబుల్ మీద స్ట్రెస్ మార్క్ అనేది ప్లేస్ అవుతుంది. Now coming to the next exercise. Place a stress mark on the following compound words. Look up the dictionary and correct your answers. Now coming to here.
సో, డెడ్ అనేది ఒక మనిషి చనిపోయారు అనేది మనకి కనిపిస్తుంది. లైన్ అనేది గూడా వి కెన్ సీ ఇట్. డెడ్ లైన్ అనేది ఒక నౌన్ క్రియేట్ అయితుంది. అంటే ఇట్స్ అ డెడ్ లైన్ ఒక ఫర్ కంప్లీటింగ్ యువర్ టాస్క్ అని చెప్పేసి. సో, ఇట్స్ అ నౌన్. ఇక్కడ మనకి స్ట్రెస్ మార్క్ అనేది స్టార్టింగ్‌లోనే ప్లేస్ అవ్వాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ క్రాస్ వర్డ్. క్రాస్ అంటే నార్మల్లీ క్రాస్ ఇది. దెన్ క్రాస్ వర్డ్ అంటే ఏదన్నా వర్డ్ అని. సో, ఈ 2 కలిపితే ఏమైంది క్రాస్ వర్డ్ అయింది. సో, ఫస్ట్ వన్‌లోనే ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి వెన్ ఎవర్. ఎవర్ వర్డ్స్ వచ్చినప్పుడు ఈ మీద స్ట్రెస్ మార్క్ ఉంటుంది. ఫూట్ ఒకటి మన పాదం. ప్రింట్ అనేది నార్మల్‌గా ఏదైనా తీసుకోవచ్చు. 2 కలిపితే నౌనే కాబట్టి ఇట్స్ అ ఫుట్ ప్రింట్. ఇట్స్ అ ఫస్ట్ వన్ ఓన్లీ. నెక్స్ట్ కమింగ్ టు ద హెయిర్ బ్రష్. అంటే ఇక్కడ హెయిర్ అనేది నౌన్. బ్రష్ అనేది నౌనే. సో, ఇట్స్ అ థింగ్. ఇట్స్ అ ఫస్ట్ వన్. ఇట్స్ అ సో, ఫస్ట్ వన్ యూ హావ్ టు మార్క్ ద స్ట్రెస్. నెక్స్ట్ వన్ నార్త్ ఈస్ట్. సో, ఎలాంటి ఈస్ట్ అంట? నార్త్ ఈస్ట్. సో, ఇక్కడ ఈస్ట్ మీద పడుతుందనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ లైఫ్ బోట్. లైఫ్ బోట్. ఓకే. వాట్ ఆర్ యూ గోయింగ్ టు రైట్? లైఫ్ అంటే ప్రాణం. సో, లైఫ్ ఈజ్ అ నౌన్. బోట్ ఈజ్ ఆల్సో నౌన్. లైఫ్ బోట్. ఇలా స్ట్రెస్ మార్క్ పడుతుంది. స్కూల్, టీచర్ 2 నౌన్స్. సో, ఇక్కడ మనకి స్ట్రెస్ మార్క్ పడుతుంది. నెక్స్ట్ పిక్ పాకెట్. ఓకే. దెన్ వాట్ హ్యాపెండ్? ఇక్కడ వచ్చేస్తుందనమాట. సో, నెక్స్ట్ ఈస్ పోస్ట్ మార్టం. మార్టం ఈజ్ అ డెత్. పోస్ట్ మీన్స్ ఆఫ్టర్. సో, ఆఫ్టర్ డెత్ అని అంటున్నాం అనమాట. సో, దిస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అ adjective and this is considered as a verb. Next one raincoat. It's both are nouns. So here you can place it. అలా మీరు చేసేయచ్చు. రైట్ హ్యాండెడ్. రైట్ ఎలాంటి హ్యాండెడ్ పర్సన్ రైట్ హ్యాండెడ్ ఇక్కడ వస్తుంది అనమాట. సేమ్ ఇది కూడా లెఫ్ట్ హ్యాండెడ్ అంటే ఎలాంటి హ్యాండెడ్ లెఫ్ట్ హ్యాండెడ్ హ్యాండెడ్ మీద వస్తుంది. ఎందుకంటే ఇది వర్బ్. ఎలాంటిది అని డిస్క్రైబ్ చేసేది యాడ్జెక్ట్. అలా మనకి ఇవన్నీ మీరు డిఫరెంట్గా చెక్ చేసుకొని యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్. హాఫ్ బేక్డ్ అంటే కుక్ అయింది. కానీ ఎంత కుక్ అయింది? హాఫ్ మాత్రమే. సో, ద స్ట్రెస్ మార్క్ విల్ బి ఆన్ ద నెక్స్ట్ పార్ట్. రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద వర్డ్స్ యూ కెన్ do the exercise. Next one last I am going to say graduate. Your graduate. ఏ గ్రాడ్యుయేట్ అది పోస్ట్ గ్రాడ్యుయేట్. ఇక్కడ గ్రాడ్యుయేట్ అనేది ఇట్స్ యువర్ వర్బ్ అండ్ పోస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అని డిస్క్రైబ్ చేస్తున్నాం కాబట్టి ఇట్స్ అన్ అడ్జెక్టివ్. సో, ఇట్ విల్ కమ్ హియర్ ద స్ట్రెస్ మార్క్. ద స్ట్రెస్ మార్క్ విల్ కమ్ ఆన్ ద గ్రాడ్యుయేట్. Like this you have to complete. Last one randomly I am doing this. Suitcase. Suit is a noun, case is a noun. So ikkada enti stress mark will be on the first one. Like that you have to identify what is a noun. Noun ఒకవేళ ఉంటే stress mark అనేది ఫస్ట్ మీద పడుతుంది. ఒకవేళ adjective plus verb అనేది ఉంటే the stress mark will be on the verb. Remember this. Next, coming to the rule number 3. Words which denote numbers have a specific stress pattern. సో, ఏవైతే నంబర్స్ని డినోట్ చేస్తాయో వర్డ్స్ దానికి ఒక స్పెసిఫిక్ స్ట్రెస్ ప్యాటర్న్ అనేది ఉంది. సో, వర్డ్స్ దట్ ఎండ్ ఇన్ టీన్ గెట్స్ ద స్ట్రెస్ ఆన్ టీన్. టీన్ మీద మాత్రమే స్ట్రెస్ అనేది వస్తుంది. అది కూడా అన్నిటికీ రాదు. ఓన్లీ నంబర్స్కి మాత్రమే. 15, 16, 17, 18, 19 ఇలాంటి వర్డ్స్ ఉన్నప్పుడే మనకి టీన్ మీద స్ట్రెస్ మార్క్ అనేది ప్లేస్ అవుతుంది. బట్ ఈ మిగతా వర్డ్ ఏదైనా టీన్‌తో స్టార్ట్ అవుతుంటే దెన్ దట్ విల్ నాట్ బి ద స్ట్రెస్ మార్క్. వీ కెనాట్ యూజ్ ఇట్ ఫర్ అదర్స్. లైక్ టీనా అని ఉందనుకోండి. నేను అక్కడ టీనాకి టీ మీద యూజ్ చేయలేను. దట్ మీన్స్ వీ హ్యావ్ టు లుక్ ఓన్లీ ఫర్ ద నంబర్స్ హియర్. కమింగ్ టు ద B1. ఫర్ ద వర్డ్స్ దట్ డినోట్ ద మల్టిపుల్స్ ఆఫ్ 10 ద స్ట్రెస్ ఫాల్స్ ఆన్ ద ఫస్ట్ సిలబుల్. ఎప్పుడైతే మనకి 10 మల్టిపుల్స్ ఉంటాయో అప్పుడు స్ట్రెస్ అనేది మనకి ఫస్ట్ సిలబుల్లో ఫాల్ అవుతుంది. దట్ మీన్స్ 50, 60, 70, 80, 90, 30, 20 ఇలాంటి టీటీటీవై నంబర్స్లో ఉంటాయో దానికి మాత్రమే స్ట్రెస్ అనేది ఫస్ట్ సిలబుల్లో ఉంటుంది. రిమెంబర్ దిస్ వన్. C1. Disyllabic words with 2 syllables with word final R have the stress on the first syllable. ఎప్పుడైతే వర్డ్ ఆర్తోని ఎండ్ అవుతుందో ఫాదర్, మదర్, డాక్టర్, టీచర్, సిస్టర్ ఇలా వస్తే అది కూడా 2 మాత్రమే. ఫాదర్ ఇట్స్ అ 2 syllable. డాగ్
it's a two syllable. Teacher, it's a two syllable. Sister, it's a two syllable. ఇలాంటి సిలబుల్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ఆర్తో ఎండ్ అయిన వర్డ్స్ ఉంటాయి కదా, అప్పుడు దానికి ఫస్ట్లో స్ట్రెస్ మార్క్ అనేది ప్లేస్ అవుతుందన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు ద వర్డ్ స్ట్రెస్ ఫర్ వర్డ్స్ ఎండింగ్ ఇన్ ఈఆర్ అండ్ ఎల్వై. If a word ends in either er or ly, whether it's noun, an adjective or an adverb, the general rules is that stress is placed on the first syllable. ఒక్కవేళ ఏదైనా వర్డ్ ly తోని ఎండ్ అవుతున్నా, er తోని ఎండ్ అవుతున్నా, అది నౌన్ అయినా అడ్జెక్టివ్ అయినా adverb అయినా, then the stress will be on the starting only, on the first syllable. Angrily. So 1, 2, 3 ఉన్నాయి సిలబుల్స్ ఇందులో, బట్ స్టిల్ ద స్ట్రెస్ విల్ బి ఆన్ ద ఫస్ట్, ఎందుకంటే అది ఎల్వై తోని ఎండ్ అవుతుంది. పర్ఫెక్ట్లీ పీ మీద, సడన్లీ ఎల్వై ఉంది కాబట్టి ఇక్కడ ఫస్ట్. Now you will have one doubt. Then exactly అన్న వర్డ్ మనము చూసాము ఇన్ ద రూల్ నెంబర్ 1. ఓకే, ఎగ్జాక్ట్లీ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసింది, అక్కడ ఎల్వై రూల్ కన్సిడర్ చేయలేదు కానీ ఇక్కడ బీ ప్రిఫిక్స్లో కన్సిడర్ చేశారనమాట. రిమెంబర్ దట్ వన్. రిమెంబర్ వన్ థింగ్, ప్రతి ఒక్క రూల్స్ అనేది కొన్ని వర్డ్స్కి వేరియేషన్స్ అనేది డెఫినెట్గా ఉంటుంది. వీ హ్యావ్ టు గో అకార్డింగ్ టు ద ఫ్లో. Next one, foreigner. So an er words, foreigner. So it's a 1. Gardener. So it's a 1. Er తో ఎండ్ అవుతుంది. Manager. ఇది 3 syllable. Manager 3 syllable అయినా కూడా మనం 1 తో ఎండ్ చేస్తున్నాం, ఎందుకంటే ఇట్స్ er. నెక్స్ట్ bigger, ఫస్ట్ వన్. తో ఉంది కాబట్టి బెటర్, ఫస్ట్ వన్. లైక్ దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సేమ్ హియర్ ఆల్సో. సడన్లీ ఎల్వై ఉంది కాబట్టి ఇక్కడ, హ్యాపీలీ ఎల్వై ఉంది కాబట్టి హెచ్ మీద. సో లైక్ దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్, లైక్ ఈఆర్ వర్డ్స్ ఎల్వై వర్డ్స్ ఉంటే ఫస్ట్ దాని మీద డెఫినెట్గా పడుతుంది. The remaining rules we are going to learn in the part 2. If you need part 2, please comment. If you feel my content and explanation is useful, please do subscribe, like, share and comment. Thank you.